Welcome back to Angla Samhita No More English యూట్యూబ్ ఛానల్. డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో ద్వారా యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఇంటర్చేంజెస్ ఎలా చేయాలి, దానిలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, బేసికలీ సెంటెన్సెస్ విత్ ఆబ్జెక్ట్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 ways. అంటే వాక్యాలు కర్మలతో ఉన్నటువంటి వాక్యాలు 2 విధానాలుగా చెప్పబడతాయి. అవి ఒకటి యాక్టివ్ వాయిస్. ఇఫ్ ది యాక్టివ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఐ మీన్ సబ్జెక్ట్, ఈస్ ప్లేస్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్, దట్ ఈస్ సెడ్ టు బీ ఇన్ యాక్టివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్ని ఎలా గమనించవచ్చు, ఎలా గుర్తించవచ్చు అంటే, కర్త యొక్క పదం అంటే సబ్జెక్ట్ వర్డ్ ఎప్పుడు వాక్యం యొక్క ప్రారంభంలో ఉన్నప్పుడు అది ఒక యాక్టివ్ వాయిస్గా మీరు గుర్తించవచ్చు. ఉదాహరణకి, శేఖర్ టీచర్స్ ఇంగ్లీష్ అంటే, ఈ ఉదాహరణలో చూడండి, శేఖర్ ఎవరు బోధిస్తున్నారు ఇంగ్లీష్ని అంటే శేఖర్, హూ. కాబట్టి ఇక్కడ వాక్యంలో సబ్జెక్టు యొక్క వాడకం వాక్యం యొక్క ప్రారంభ దశలో ఉంది. అంటే దీని అర్థం, ఈ జరిగినటువంటి టీచర్స్ అనేటువంటి క్రియ నేరుగా కర్తే చేశాడు అనే దాన్ని స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దీన్ని యాక్టివ్ వాయిస్గా మనం గుర్తించవచ్చు. అలానే ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ ద ప్యాసివ్ పార్ట్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్, దట్ ఈస్ సెడ్ టు బి ఇన్ ప్యాసివ్ వాయిస్. అంటే ప్యాసివ్ వాయిస్ని గుర్తించడంలో, ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక చెప్పిన శేఖర్ టీచర్స్ ఇంగ్లీష్ అనేటువంటి మాట, ఇక్కడ ఇంగ్లీష్ అనేది మనకు యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, అంటే కర్మ ప్రదేశంలో ఉంది. అదే ఆబ్జెక్ట్ వర్డ్ని మనం ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ప్లేస్ తీసుకొని వచ్చాం. కాబట్టి ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో కొత్త సబ్జెక్టుగా మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఏమిటి అంటే ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై శేఖర్. కాబట్టి ప్యాసివ్ వాయిస్ యొక్క వాడకం ఇలా ఉంటుంది. కాబట్టి ఎలాంటి చేంజెస్ ఉన్నాయి అంటే, ద ఫాలోయింగ్ రూల్స్ ఆర్ అబ్జర్వ్డ్ వైల్ వీఆర్ చేంజింగ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఎలాంటి చేంజెస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, బీఈ అనేటువంటి మాట ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. ఈజ్, యామ్, ఆర్ ఈ 3 పదాలు ప్రజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. వజ్ లేదా వర్ ఈ 2 ఆక్సిలరీ వర్బ్స్ పాస్ట్ టెన్స్ని తెలియజేస్తాయి. అలానే బీన్ అనే మాట పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఉపయోగించుకుంటాం. బీయింగ్ అనే మాటని కంటిన్యూస్ టెన్సెస్లో మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి జరిగేటువంటి మార్పుల్లో మొదటగా ఉండేటువంటి రూల్ ఏమిటి అంటే, ఆబ్జెక్ట్ ఆక్యుపైస్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ప్లేస్ తీసుకోబడుతుంది. కాబట్టి ఆ ఆక్యుపేషన్ జరుగుతుంది. అలానే డిసైడ్ ద టెన్స్ అండ్ యూజ్ సూటబుల్ బీ ఫామ్. మీరు ప్యాసివ్ వాయిస్లో తీసుకునేటప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకోవడం ప్యాసివ్ వాయిస్లో. అలానే ఏ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ఉంది అదే టెన్స్కి సంబంధించినటువంటి సూటబుల్ బీ ఫామ్ని మీరు ఉపయోగించాల్సి ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. అలానే బీ ఫామ్స్ ఆర్ ఫాలోడ్ బై V3. మీరు తీసుకున్నటువంటి బీ ఫామ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందనుకోండి, మీరు ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించాల్సినటువంటి బీ ఫామ్ కూడా అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి బీ ఫామ్ అయి ఉండాలి. అలాగనే అది ఎప్పుడు వెర్బ్ యొక్క 3వ రూపంతో ఉండాలి. అంటే ప్యాసివ్ వాయిస్లో వర్బులన్నీ V3లో రాయటం అనేది జరగాలి. అంటే వర్బ్ యొక్క 3 రూపాలు మీకు తెలిసి ఉండాలి. అంటే కనీసం ప్రజెంట్ టెన్స్లో వెర్బ్ ఎలా ఉంది, పాస్ట్ టెన్స్లో ఎలా ఉంది, పాస్ట్ పార్టిసిపుల్లో ఎలా ఉంది, అలా 3వ రూపాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. ఉదాహరణకి ఈట్, ఏటి, ఈటెన్. కాబట్టి ప్యాసివ్ వాయిస్లో మీరు ఈటెన్ అనే పదాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే 4వ ముఖ్యమైనటువంటి సూత్రం ఏమిటి అంటే, యాడ్ ద సబ్జెక్టు విత్ ద హెల్ప్ ఆఫ్ బై. మీకు యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ప్లేస్కి తీసుకోబడుతుంది. అది ఎప్పుడూ కూడా బై అనేటువంటి కంజంక్షన్తో కలిపి తీసుకోవటం అనేది చాలా వరకు ఈ సూత్రాల్లో ఉన్న ముఖ్యమైన విషయం. ఇప్పుడు
మనకున్న అన్ని టెన్సెస్కి సంబంధించినటువంటి ప్యాసివ్ ఫార్మేషన్స్ వాటి స్ట్రక్చర్స్ చూసుకుంటూ వెళ్దాం. మీరు కూడా కొంచెం స్లోగా స్క్రోల్ చేసుకుంటూ ఫాలో అవుతూ రండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ స్ట్రక్చర్. దీని ప్యాసివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ అంటే ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఉదాహరణకి లత రైట్స్ పోయమ్స్. పోయమ్స్ ఆర్ రిటన్ బై లత. మరొక ఉదాహరణ షీ ప్రిపేర్స్ ఫుడ్. ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ బై హర్. మరొక ఉదాహరణ మేనేజర్ ఆల్వేస్ ఎంకరేజెస్ మీ. ప్యాసివ్ వాయిస్ ఐఎమ్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ బై మేనేజర్. అంటే ఇప్పుడు చూడండి, ఈ 3 ఎగ్జాంపుల్స్లో ఈజ్ని ఎలా వాడాం ప్యాసివ్ వాయిస్లో, యామ్ని ఎలా వాడాం, ఆర్ని ఎలా వాడామో ఒకసారి మనం ఉపయోగించాము. లత రైట్స్ పోయమ్స్ అన్నప్పుడు చూడండి, లత ఈజ్ ద సబ్జెక్ట్, రైట్స్ ఈజ్ ద వర్బ్, పోయమ్స్ ఈజ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తోటి మనం ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ బిగిన్ చేసాం. అంటే ప్యాసివ్ వాయిస్కి ఇదే కొత్త సబ్జెక్ట్ పోయమ్స్. అది బహువచనం కాబట్టి ఆర్ అనేటువంటి యాక్సిలరీ వర్బ్ని మనం ఉపయోగించుకున్నాం. కారణం ఏంటి, మన యాక్టివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రైట్స్ ఇండికేట్ చేస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని. కాబట్టి అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లో కూడా చూపించాలి. కాబట్టి పోయమ్స్ ఆర్ రిటన్ బై లత. అలానే షీ ప్రిపేర్స్ ఫుడ్. ప్యాసివ్ వాయిస్ ఏంటి, ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ బై హర్. ఫుడ్ సింగులర్ కాబట్టి ఈజ్ అనేటువంటి యాక్సిలరీ వర్బ్ని మనం ఉపయోగించాం. అలానే మేనేజర్ ఆల్వేస్ ఎంకరేజెస్ మీ. ఇప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మీ అని ఉంది యాక్టివ్ వాయిస్లో. అదే సబ్జెక్టివ్ ప్లేస్కి వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఆ మీ కాస్త ఐగా, ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. కాబట్టి మనకు సబ్జెక్ట్ కావాలి కాబట్టి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో, అందుకని మనం ఐ అని దాన్ని రూపాంతరం చేసుకున్నాం. ఐ పక్కన ప్రజెంట్ ఇండికేటర్ ఏమిటి అంటే యామే. కాబట్టి ఐ ఆమ్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ బై మేనేజర్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి ప్యాసివ్ స్ట్రక్చర్స్ అండ్ ఎగ్జాంపుల్స్. అలానే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. మరి ప్యాసివ్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఉదాహరణకి లత ఈజ్ రైటింగ్ పోయమ్స్. ద ప్యాసివ్ వాయిస్ ఈజ్ పోయమ్స్ ఆర్ బీయింగ్ రిటన్ బై లత. అలానే షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్. ఫుడ్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ బై హర్. ఇప్పుడు ఏం చూడొచ్చు, మనకు యాక్టివ్ వాయిస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కంటే ముందు ఈజ్ రైటింగ్ ఇదంతా వెర్బే. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. పోయమ్స్ బహువచనం కాబట్టి పోయమ్స్ ఆర్ బీయింగ్ రిటన్. కాబట్టి యాక్టివ్ వాయిస్ మీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. దాన్ని మీరు ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు బీయింగ్ని వాడాలి. చూడండి, ఇక్కడ కన్ఫ్యూషన్ వస్తుంది కొంతమందికి, బీయింగా బీనా అని. బీయింగ్ ఎందుకంటే వెర్బ్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి మీరు బీయింగ్ని ఉపయోగించుకున్నారు. అలానే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ప్యాసివ్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. చూడండి, లత హ్యాజ్ రిటన్ పోయమ్స్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న యాక్టివ్ వాయిస్. పోయమ్స్ హ్యావ్ బీన్ రిటన్ బై లత. పోయమ్స్ బహువచనం కాబట్టి హ్యావ్ అనే యాక్సిలరీ వర్బ్ను ఉపయోగిస్తూ మనం బీఈఎన్ బీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించాం. కాబట్టి పర్ఫెక్ట్ టెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లో వాడేటప్పుడు బీన్ వాడాలి. కంటిన్యూస్ టెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లో వాడేటప్పుడు బీయింగ్ వాడాలి. ఓకే, షీ హ్యాస్ ప్రిపేర్డ్ ఫుడ్. ఫుడ్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై హర్. అలానే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ స్ట్రక్చర్. అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ మార్చలేము. కారణం ఏమిటి అంటే ఇక్కడే మీకు యాక్టివ్ స్ట్రక్చర్లోనే బీన్ అనేటువంటి బీ ఫామ్ ఉన్నది. కాబట్టి మీరు ఎంత ప్రయత్నించినా దీనికి ప్యాసివ్ వాయిస్ వివరంగా రాదు. సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ స్ట్రక్చర్ ఏమిటి అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ప్యాసివ్ స్ట్రక్చర్
ఆబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, లత రోట్ పోయమ్స్. రోట్ పాస్ట్ టెన్స్లో ఉన్న మెయిన్ వర్బ్. దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు పోయమ్స్ వర్ రిటర్న్ బై లత. పోయమ్స్ బహువచనం కాబట్టి వర్ అనే యాక్సిలరీ వర్బ్ను మనం ఉపయోగించాం. వర్ అనేది పాస్ట్ టెన్స్లో ఉపయోగించేటువంటి బహువచనానికి సంబంధించినటువంటి ఒక సహాయక క్రియ. అలానే ఇంకో ఎగ్జాంపుల్, షీ ప్రిపేర్డ్ ఫుడ్. ఫుడ్ వాజ్ ప్రిపేర్డ్ బై హర్. ఫుడ్ సింగులర్ కాబట్టి వాజ్ వాడుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెన్స్ ఈస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. Passive structure is object plus was or were plus being plus V3 plus by plus subject. Example, Lata was writing poems. Poems were being written by Lata. ఇది passive voice లో ఉండేటువంటి వాక్యం. ఇక్కడ కూడా చూడండి, పోయమ్స్ వర్ రిటర్న్ అని చెప్పేసి రాస్తూనే బీయింగ్ను వాడాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం బీయింగ్ను వాడాం, వర్బును V3లో తీసుకున్నాం. ఇక్కడ కూడా ఏం చేసాం, బీయింగ్ను వాడాం, వర్బును V3లో తీసుకున్నాం. అయితే మారింది ఏమిటి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో బీ ఫామ్ ప్రజెంట్ ఇండికేటర్గా ఉంటుంది, ప్రజెంట్ టెన్స్ ఇండికేటర్గా ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి బహువచనానికి సంబంధించినటువంటి బీ ఫామ్ని మనం వాడుకున్నాం. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, చూసారా. కాబట్టి వర్ బహువచనానికి సంబంధించింది, పోయమ్స్ మనకు ఇక్కడ ప్లూరల్ సబ్జెక్టుగా ఉంది కాబట్టి వర్ని మనం వాడుకున్నాం. అలానే షీ వాస్ ప్రిపేరింగ్ ఫుడ్, ఇది యాక్టివ్ వాయిస్. ఫుడ్ వాస్ బీయింగ్ ప్రిపేర్డ్ బై హర్. అట్లానే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇది ప్యాసివ్ స్ట్రక్చర్. లత హ్యాడ్ రిటన్ పోయమ్స్. ప్యాసివ్ వాయిస్ ఇస్ పోయమ్స్ హ్యాడ్ బీన్ రిటన్ బై లత. షీ హ్యాడ్ ప్రిపేర్డ్ ఫుడ్. ఫుడ్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ బై హర్. ఇక్కడ ఏం గమనించవచ్చు, సింగులర్ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ అయినా కూడా హ్యాడ్నే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించుకోవచ్చు. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే ఈ డిఫరెన్స్ ఉంది. బహువచనాలైనటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ వాడుకోవాలి, ఏకవచనం సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాజ్ని మనం ఉపయోగించుకోవాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఇప్పుడు మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్నే మనం ఉపయోగించుకున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. అయితే దీనికి కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో లాగా ప్యాసివ్ వాయిస్ చేయలేము, ఉండదు. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ స్ట్రక్చర్. దాని ప్యాసివ్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, లత విల్ రైట్ పోయమ్స్. పోయమ్స్ విల్ బీ రిటర్న్ బై లత. ఇక్కడ గమనించండి, యాక్టివ్ వాయిస్ మీకు ఎలా ఉంది, లత విల్ రైట్ పోయమ్స్ అని ఉంది. ప్యాసివ్ వాయిస్ మాత్రం పోయమ్స్ విల్ బీ రిటర్న్ బై లత అని ఉంది. ఈ బీఈ అనేటువంటి బీ ఫామ్ని మీరు ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ ఉపయోగించాలి, ఎందుకంటే ఇది ఫ్యూచర్ టెన్స్, పైగా విల్ అనేది మోడల్ యాక్సిలరీ వర్బ్. పైన ఇంతకుముందు వాడిన ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్లో ఉన్నవన్నీ కూడా బీ ఫామ్స్కి సంబంధించినటువంటి ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్ అవి. షీ విల్ ప్రిపేర్ ఫుడ్. ఫుడ్ విల్ బీ ప్రిపేర్డ్ బై హర్. అదే యాక్సిలరీ వర్బ్ను ఉపయోగిస్తూ బీఈ అనేటువంటి బీ ఫామ్ని మీరు ప్యాసివ్ వాయిస్లో చూపించాలి. మిగతా రూల్స్ అన్ని మామూలే. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ స్ట్రక్చర్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ స్ట్రక్చర్. దీనికి ప్యాసివ్ వాయిస్ లేదు. ఎందుకు లేదు అంటే మీకు యాక్టివ్ స్ట్రక్చర్లోని బీఈ అనే బీ ఫామ్ ఉంది కాబట్టి ప్యాసివ్ చేయడం కుదరదు. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దీని ప్యాసివ్ స్ట్రక్చర్ ఈస్ ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, లత విల్ హ్యావ్ రిటన్ పోయమ్స్. ప్యాసివ్ వాయిస్ ఈస్ పోయమ్స్ విల్ హ్యావ్ బీన్ రిటన్ బై లత. Next example, she will have prepared food. Passive voice is food will have been prepared by her. ఇక్కడ ఏం గమనించారు, ప్లూరల్ సబ్జెక్ట్ అయినా విల్ హ్యావ్ వాడుకున్నాం, సింగులర్ సబ్జెక్ట్ అయినా కూడా విల్ హ్యావ్ అని వాడుకున్నాం. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు,
సింగులర్ సబ్జెక్ట్ కదండి, విల్ హ్యాజ్ పెట్టొచ్చా అంటే అలాంటిది ఏం అవసరం లేదు. విల్ హ్యావ్ బీన్ అని మీరు ఇండికేట్ చేస్తే అదే ప్యాసివ్ వాయిస్ని కన్వే చేస్తుంది. నెక్స్ట్ టెన్స్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. స్ట్రక్చర్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీనికి కూడా ప్యాసివ్ వాయిస్ లేదు. అయితే మనకున్నటువంటి 12 ప్రధానమైనటువంటి టెన్సెస్లో మనం కేవలం 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ చేయగలము. ప్యాసివ్ వాయిస్ లేని 4 సబ్ టెన్సెస్ ఏంటివి, 4 టెన్సెస్ ఏంటివి అని అంటే అవి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి కేవలం 8 టెన్సెస్కి మనం ప్యాసివ్ ఫార్మేషన్స్ చక్కగా చేయటం నేర్చుకుంటే కొన్ని వేల వాక్యాలని మనం ప్యాసివ్ వాయిస్లో చేయడానికి ఒక పట్టు సాధించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ చేంజెస్ మెయిన్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఏ టెన్స్ ఉందో అదే టెన్స్ మనం ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తూ ఖచ్చితంగా అదే ఇండికేటర్స్ని ఉపయోగించాలి. అలానే ఇప్పుడు కొన్ని మోడల్ ఆక్సిలరీస్తో ఉండేటువంటి పదాలని చూద్దాం. కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షెల్, షుడ్, హ్యావ్ లేదా హ్యాస్ టు, హ్యావ్ టు లేదా హ్యాస్ టు, గోయింగ్ టు, యూజ్డ్ టు, ఆట్ టు, మస్ట్, నీడింట్. చూడండి, ఈ మోడల్ ఆక్సిలరీస్లో ఉండే ఈ పదాలన్నీ మీకు కనుక యాక్టివ్ వాయిస్లో కనిపిస్తే యాక్టివ్ వాయిస్లో పై పదాలు ఉన్నప్పుడు ఆ వాక్యాలు ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు అవే పదాలు ఉపయోగించి బిఈ ప్లస్ V3ని ఉపయోగించాలి. ఇక్కడ ఏ విధమైన కన్ఫ్యూషన్ లేదు, చాలా సింపుల్. ఉదాహరణకి ఐ కెన్ డూ ఇట్, ప్యాసివ్ వాయిస్ ఇస్ ఇట్ కెన్ బీ డన్ బై మీ. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ కుడ్ డూ ఇట్, ప్యాసివ్ వాయిస్ ఇస్ ఇట్ కుడ్ బీ డన్ బై మీ. ఐ మే డూ ఇట్, ఇట్ మే బీ డన్ బై మీ. ఐ మైట్ డూ ఇట్, ఇట్ మైట్ బీ డన్ బై మీ. ఐల్ డూ ఇట్, it will be done by me. I would do it, it would be done by me. I shall do it, it will be done by me. I should do it, it should be done by me. అట్లానే I have to do it, passive voice is it has to be done by me. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇట్ సింగులర్ కాబట్టి హ్యాస్ ఉపయోగించుకున్నాం అంతే. I am going to do it, it is going to be done by me. I used to do it అంటే it used to be done by me. I ought to do it, it ought to be done by me. I must do it, it must be done by me. I needn't do it, it needn't be done by me. కాబట్టి ఈ అన్ని ఎక్సర్సైజెస్లో ఏం చూసాం మనం, ఏ యాక్సిలరీ వెర్బ్ అయితే మనకు యాక్టివ్ వాయిస్లో ఉందో అదే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో అదే యాక్సిలరీ వర్బ్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించుకుంటూ బిఈ అనేటువంటి పదాన్ని జోడించి మనం ప్యాసివ్ స్ట్రక్చర్ని చేసామన్నమాట. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గురించి చూద్దాం. క్వశ్చన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ముందు ఒక వర్బ్ను ఉపయోగించి ఆ తర్వాత మనం కంజంక్షన్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి మార్చాలి. అంటే హూ డిడ్ దిస్ అని ఉందనుకోండి యాక్టివ్ వాయిస్, మనకు 2 రకాల క్వశ్చన్ ఫార్మేషన్స్ ఉన్నాయి. ఒకటి WH వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి, మరొకటి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యే వాటిని మనం WH వర్డ్ క్వశ్చన్స్ అంటాం, ఇది క్వశ్చన్ టైప్ 1 అనుకుందాం. రెండవది హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతాయి, వాటిని SR/NO క్వశ్చన్స్ అంటాం, వాటిని క్వశ్చన్ టైప్ 2 అనుకుందాం. ఇప్పుడు హూ డిడ్ దిస్ అనే యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు చూడండి, బై అనే దాంతో మొదలుపెట్టి హూమ్ అని మార్చి, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కావాలి మనకు. హూమ్ వాస్ దిస్ డన్. అయితే ఈ స్ట్రక్చర్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హూమ్ అని మనం వాడినప్పుడు దాని పక్కనే హెల్పింగ్ వర్బ్ ఉండేలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ WH వర్డ్కి దూరంగా తీసుకెళ్లారనుకోండి అప్పుడు క్వశ్చన్ స్ట్రక్చర్ రాదు. అంటే యాక్టివ్ వాయిస్ క్వశ్చన్గా ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ కూడా అదే క్వశ్చన్ సెన్స్ని కలిగి ఉండాలి. కాబట్టి ఎండ్ ఆఫ్ ది ప్యాసివ్ వాయిస్ యూ మస్ట్ పోస్ట్ ది క్వశ్చన్ మార్క్. అలానే మరొక ఉదాహరణ, వేర్ డిడ్ యూ బై ది బుక్, ఈ బుక్ ఎక్కడ కొన్నావు. ఎగ్జాంపుల్,
యాక్టివ్ వాయిస్ అది. ప్యాసివ్ వాయిస్ వేర్ వాజ్ ద బుక్ బ్రాట్ బై యూ, వేర్ వాజ్ ద బుక్ బాట్ బై యూ, నీ చేత ఈ పుస్తకం ఎక్కడ కొనబడింది, ఇది ప్యాసివ్ వాయిస్. అలానే హౌ కెన్ యూ డూ ఇట్, ప్యాసివ్ వాయిస్ ఇస్ హౌ కెన్ ఇట్ డన్ బై యూ. అలానే ఇంకిప్పటి నుంచి మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వైపు కూడా చూద్దాం. డూ యూ ఈట్ చాకోస్, ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. ఆర్ చాకోస్ ఈటెన్ బై యూ, చూడండి. డిడ్ యూ బై ఇట్, వాజ్ ఇట్ బాట్ బై యూ. ఎందుకు ఇక్కడ వాజ్ వచ్చింది పైన డిడ్ ఉంటే? డిడ్ యూ బై ఇట్, నువ్వు కొన్నావా దీన్ని అని అడుగుతున్నారు. కాబట్టి డిడ్ ప్లస్ బై ఈజ్ ఈక్వల్ టు బాట్. కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఇచ్చినటువంటి ప్రశ్న. కాబట్టి మీరు ఇట్కి సంబంధించినటువంటి ఏకవచనాన్ని చూపించే పాస్ట్ టెన్స్లో వాడుకోదగిన బీ ఫామ్ని తీసుకోవాలి. కాబట్టి వాజ్ ఉపయోగించాం. వాజ్ ఇట్ బాట్ బై యూ. అలానే కెన్, మోడల్ యాక్సిలరీ ఇంతకుముందే చూసాం. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, మళ్ళీ కెన్ తోటే ఈ యాక్సిలరీ వర్బ్ తోటే ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ అవుతుంది. కెన్ ఇంగ్లీష్ బీ స్పోకెన్ బై యూ. అలా. ఆర్ యూ ఈటింగ్ ఫుడ్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న క్వశ్చన్. ఈజ్ ఫుడ్ బీయింగ్ ఈటెన్ బై యూ. అట్లా. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి కూడా సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఇంపరేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ చేయటము అంటే అత్యంత సులభమైనటువంటి ఎక్సర్సైజ్ అది. ఇక్కడ సింపుల్ సూత్రం, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బిఈ ప్లస్ V3. చూడండి, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బిఈ ప్లస్ V3. ఉదాహరణకి ఓపెన్ ద డోర్, లెట్ ద డోర్ బి ఓపెన్డ్. డూ ఇట్, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్. లెట్ ఇట్ బి డన్. ఇది అందరూ గుర్తుపెట్టేసుకోండి. డూ ఇట్కి ప్యాసివ్ వాయిస్ గుర్తుంది అంటే మీకు ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏ ప్యాసివ్ వాయిస్ అయినా చేయగలుగుతారు. డూ ఇట్, లెట్ ఇట్ బి డన్. అలానే టేక్ దిస్ పెన్, లెట్ దిస్ పెన్ బి టేకెన్. అట్లానే ఒక్కొక్కసారి కొన్ని రిక్వెస్టివ్ సెన్సెస్, కమాండ్స్, అడ్వైజెస్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి చూడండి, ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ అని ఉంది. దీన్ని రెండు రకాలుగా మీరు ప్యాసివ్ వాయిస్ చేయొచ్చు. ఒకటి లెట్తో ఉపయోగించి చేయొచ్చు, లేదా రెండు మీరు సెంటెన్స్ అయినా సరే ఫార్మాట్ చేయొచ్చు. లెట్ దిస్ లెటర్ బి పోస్టెడ్ ప్లీజ్ అనేది ఒక రకం, ఇప్పుడు అనుకున్న సూత్రం ప్రకారం. మరొకటి యు ఆర్ రిక్వెస్టెడ్ టు పోస్ట్ ద లెటర్. ఇట్లా మీరు ఒక సెంటెన్స్ని ఫార్మేట్ చేయటం కూడా చేయొచ్చు. ఎందుకంటే రిక్వెస్ట్ సెన్స్ ప్లీజ్ ద్వారా వ్యక్తీకరించబడుతుంది కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ టు పోస్ట్ ద లెటర్ అలా అయినా చేయొచ్చు. అలానే కొన్ని నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. డోంట్ వేస్ట్ మనీ, మరి దీని ప్యాసివ్ వాయిస్ ఎలా చేయాలి? లెట్ మనీ నాట్ బీ వేస్టెడ్. మీరు చూస్తున్నారా, యాక్టివ్ వాయిస్లో మీకు ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ కనిపించదు. అక్కడ యాక్టివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? వర్బ్ ప్లస్ ఆబ్జెక్టే ఉంటాయి. ఓపెన్ ద డోర్ అన్నారనుకోండి, ఉదాహరణ ఏంటి? యూ ఓపెన్ ద డోర్ అని అర్థం. డోంట్ వేస్ట్ మనీ అన్నారంటే అర్థం ఏంటి? యూ డోంట్ వేస్ట్ మనీ అని అర్థం. ఎందుకంటే 1:1 మాట్లాడుకోవడం. యాక్చువల్గా స్పోకెన్ ఇంగ్లీషే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే టాకటివ్ స్టేట్మెంట్. అలానే మరొక ఉదాహరణ చూద్దాం. క్లోజ్ యువర్ ఐజ్, లెట్ యువర్ ఐజ్ బీ క్లోజ్డ్. అలానే ఈట్ సంథింగ్, లెట్ సంథింగ్ బీ ఈటెన్. డోంట్ థ్రో ఇట్ అవే, లెట్ ఇట్ నాట్ బీ థ్రోన్ అవే. అలానే బై ఏ షర్ట్, లెట్ ఏ షర్ట్ బీ బాట్. దిస్ ఈస్ అబౌట్ సంక్షిప్తంగా, క్లుప్తంగా ఎంటైర్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వీలైనన్ని సార్లు ఈ వీడియోని చూడటం ద్వారా ఎవరికైనా స్లో లెర్నర్స్ ఉంటే వారు కొంచెం నిదానంగా గనక ఈ వీడియోని పరిశీలనగా గనక మళ్ళీ మళ్ళీ చూసినట్లయితే ఖచ్చితంగా మీకు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లో డెఫినెట్గా మీకు మార్క్స్ సెక్యూర్ అవుతాయి. మీరు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కావచ్చు, డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, ఏ పోటీ పరీక్షకు మీరు ప్రిపేర్ అవుతున్నా ఈ ఎక్సర్సైజ్ని మరిన్ని సార్లు చూడటం ద్వారా మీరు ఖచ్చితంగా దీని మీద ఒక పట్టు సాధిస్తారు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైనా సరే ఒకసారి దీన్ని చూడటం ద్వారా రీకాల్ అవుతుంది. కాబట్టి ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ may use this video appropriately. Thank you for listening to me. At the same time, please do subscribe my channel, Angla Samhita No More English YouTube channel. And